మన రాజమండ్రిలో తక్కువ రేట్లో ఒక పెద్ద రెస్టారెంట్లో మంచి మంచి స్టార్టర్లో రకరకాల బిర్యానీలు తినాలనుకుంటే జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఈ టాప్ ప్యాకెట్ బిర్యానీకి అయితే వచ్చేయాల్సిందే. నేను ఈ రెస్టారెంట్కి వెళ్ళగానే ఒక డ్రాగన్ పన్నీర్ చెప్పానండి. దీని రేటు 200. ఈ డ్రాగన్ పన్నీర్ తో పాటు ప్లేట్లో ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా ఇచ్చేశారు. ఇంకా నేనైతే ముందు ఒక చిన్న మొక్క తిన్న తర్వాత పక్కనే ఉన్న జీడిపప్పు తినేసిన తర్వాత అండి పన్నీర్ మీద మన స్టైల్లో నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక్క మొక్క తిని పక్కనే ఉల్లిపాయ తింటే ఉందో చూడండి. నాకు మాత్రం ఈ డ్రాగన్ పన్నీర్ మాత్రం భలే నచ్చిందండి. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంక ఇది చూడండి, అసలు ఈ చూడడం గానీ తినడం గానీ వినడం గానీ ఇదే ఫస్ట్ టైం. ఈ స్టార్టర్ పేరు మంగోలియా చికెన్ అంట. దీని రేటు 300. చూడడానికి బుట్ట గారెలా భలే ఉన్నాయిలేండి. ఇదేదో మంగోలియా చికెన్ అంటున్నారు, టేస్ట్ ఎలా ఉంటుందా అనుకున్నాను కానండి భలే ఉందండి. ఇది మాత్రం చెంచాతో ఒక్కొక్క పీసు బుడుకు అని భలే మింగేచ్చండి. నేను ప్లేట్ లో ఒక 4 నుంచి 5 పీసులు దాకా ఎంచుకున్నా, మొత్తం లేపు అవతల పడేసా అంతే. అబ్బబ్బబ్బా, ఇంకా చాలే గానీ స్టార్టర్లు అని చెప్పి ఇంక అసలైన మ్యాటర్ లోకి వచ్చేసా. ఇక్కడ స్పెషల్ గా దొరికే పొట్లం బిర్యానీ చెప్పేసా. ఈ పొట్లం బిర్యానీ రేటు 350 రూపాయలండి. మటన్ కేమా చికెన్ పీసులు రొయ్యలతో కలిపి వస్తుంది ఈ బిర్యానీ. నీట్ గా ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ లో బిర్యానీ పెట్టి దాంట్లో పీసులు వేసి తెస్తారు. ఇదే పొట్లం బిర్యానీ. ఇంక ఈ బిర్యానీని ఏమీ కలుపుకోకుండా ఏ పీసు తినకుండా ఉత్తి ఒక 2 ముద్దలు తిన్నానండి. బాగుంది, బాగా నచ్చింది నాకు. ఇంకా తర్వాత ఇంకొక ముద్ద తిని పక్కనే ఉన్న చికెన్ ముక్క రొయ్య ముక్క తింటే ఉంది చూడండి. మీరు కూడా ఎప్పుడు స్టార్టింగ్ ముక్కలు తినేకండి, ముందు ఒక 2-3 ముద్దలు ఆస్వాదించిన తర్వాత బిర్యానీని అప్పుడు ముక్కలు తింటే బాగుంటది. ఏమంటారు? ఇంకా తర్వాత తినే ముద్ద ఉంటుంది చూసారు. బిర్యానీలో ఇచ్చిన కేమాని ఒక్కసారి కలిపి పైన చిన్న ఆమ్లెట్ ముక్క ఒకటి పెట్టి దీంట్లోనే ఒక చికెన్ ముక్క ఒక రొయ్య ముక్క పెట్టి ఆ ముద్ద తీసుకొని తిన్న తర్వాత ఉల్లిపాయ తింటే ఉంటది చూడండి నా సామి రంగా. అయ్య బాబోయ్, మీకు చెప్తున్నాను గానీ నాకు మళ్ళీ నోరు ఊరిపోతుంది, వెళ్ళి తినాలనిపించేస్తుంది. తర్వాత చల్లటి మాక్టైల్ ఒకటి చెప్పుకొని తాగి ఈ రెస్టారెంట్ లో మాత్రమే ప్రత్యేకించి స్పెషల్ గా దొరికే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి చెప్పామండి. స్పెషల్ అని ఎందుకన్నానంటే రాజమండ్రిలో ఎక్కడైనా ఈ ఫ్రై పీస్ దొరుకుద్ది. ప్రతి బిర్యానీ సెంటర్ లో ఇదే ఇస్తారు. కాకపోతే దాంట్లో బిర్యానీ ఇస్తారు చూసారా, అదే సపరేట్. ఇక్కడ ఇదేంటంటే స్పెషల్ గా చేసిన చికెన్ దమ్ రైస్ అనమాట. ఈ దమ్ రైస్ తో రాజమండ్రి స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ తో బిర్యానీ ఇస్తారనమాట. ఇంక ఈ బిర్యానీ రేట్ అంటారా 220 రూపాయలండి. చికెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది, స్కిన్ లెస్ వస్తుంది. ఇంకా దీని టేస్ట్ గురించి అంటారా ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదండి. రాజమండ్రిలో దొరికే స్పెషల్ చికెన్ ఫ్రై అంటే ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి ఏంటి. ఎప్పటిలాగానే ఈ బిర్యానీ కూడా అదిరిందండి. ఇంక తినేసిన తర్వాత ఆఖరిలో పొట్లో అలా పడి ఉంటదని ఇక్కడ మాత్రమే ప్రత్యేకించి దొరికే ఎస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పుకున్నానండి. దీని రేటు 250 రూపాయలు. వేడిగా ప్లేట్ లో పెట్టారండి. ఒక పట్టు పట్టేసా, మామూలు కాదు. మరి ఈ రెస్టారెంట్ లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఐటమ్ లో అంటే స్టార్టర్ లో గానీ బిర్యానీలో గానీ ఏటిలో అయినా సరే టేస్టింగ్ సాల్ట్ లాంటివి అయితే అస్సలు వాటర్ అంటండి. ఇంక ఈ ఫ్రైడ్ రైస్ ని అలాగా ఒక పట్టు పట్టేసిన తర్వాత లాస్ట్ లో పెరుగు చట్నీతో తింటే సలవ చేస్తుందని ఒక 2 చెంచాలు పెరుగు చట్నీ వేసుకుని బాగా కలుపుకొని తింటా ఉంటే మాత్రం భలే హాయిగా ఉందండి. బాయ్ అండి, రేపు కలుద్దాం మరి.